హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అయితే లెగ్ పీస్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా నేను చికెన్ తీసుకొని బాగా దానికి మసాలా పెట్టి దాన్ని ఒక 3 hours పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత ప్యాన్లో వేసి కొద్దిగా ఆయిల్ వేసి బాగా దాంట్లో కారం, సాల్ట్, లెమన్ అండ్ సాంబార్ పొడి అండ్ కొత్తిమీర అండ్ పుదీనా అండ్ కొద్దిగా లైట్గా ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా కొంతసేపు వాటర్ వచ్చేదాకా కొద్దిసేపు అలానే సిమ్లో పెట్టి బాయిల్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 30 minutes హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా బాయిల్ ఇవ్వాలి. అంతలోపల మనం చికెన్ లెగ్ పీస్ అనేది రెడీ అయిపోతుంది. ఒక 30 minutes తర్వాత చూసేద్దాం. దాన్ని బాగా బాయిల్ అయినాక కొద్దిగా మళ్ళీ ఒకసారి తీసి చెక్ చేయాలి. లేకపోతే నేను దాంట్లో లెమన్ అండ్ చికెన్ మసాలా యాడ్ చేశాను దీంట్లో. సో అందువల్ల కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడడానికి చాలా అసలు వెరైటీగా ఉంది, తినడానికి ఇంకా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా బాగా బాయిల్ అయినాక నాకు కొంచెం చిక్కగా ఇష్టం. మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. నేను కొంచెం చిక్కగా తింటాను అనమాట, గ్రేవీ అండ్ లెగ్ పీస్. సో నేను బాగా చిక్కగా బాగా మెత్తగా ఉడికేదాకా చికెన్ని బాగా బాయిల్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ఇవాల్టి రెసిపీ ఇంతే. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్, టాటా.